A and B started a business with investments of 6,000 and 9,000. After 6 months, C joined with investments of 8,000. A withdraw 1,000 and B added 1,000. If at the end of the total profit of the business is 19, what is the share of C? అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్డ్రాల్ కూడా థౌజండ్స్లో ఉంది మా థౌజండ్స్లో ఉంది కాబట్టి 3 zeros కామన్ మా ఆ 3 zeros తీసిపడేయండి మా 3 zeros ఎవ్రీవేర్ అవే ఉన్నాయి కాబట్టి ఆ 3 zeros తీసేద్దాం. సో అంటే ఏ డబ్బులతో స్టార్ట్ అయినట్టు 6 రూపీస్తో స్టార్ట్ అయ్యాడు. 6 months వరకు అవే డబ్బులు ఉన్నాయి అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ మా 6 rupees అప్ టు 6 months అంటే 6 6 36. తర్వాత ఏం చేసాను 1 విత్డ్రాల్ చేశాడు. 6లో 1 విత్డ్రాల్ చేసి ఇంకెంత ఉంటాయి 5 అవి ఒక 6 months ఉంటాయి మళ్ళీ బ్యాలెన్స్ 5 6 ఇది రికార్డింగ్ ఏ. బి 9తో స్టార్ట్ అయ్యాడు కదమ్మా అలా 6 months ఉన్నాయి 9 6 54. తర్వాత 1 యాడ్ చేశాడు 9కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతాయి 10 అలా 6 months 10 6 60. సి బిగినింగ్ నుంచి లేడు సి ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఆఫ్టర్ ఎన్ని మంత్స్ 6 months జాయిన్ అయ్యాడు ఎన్ డబుల్తో 8తో అంటే 8 ఉంటాయి 6 months 8 6 40. ఎంత మాది 36 + 30 అంటే 66 114 48. ఎక్కడ క్యాన్సిల్ అవుతాయా 6లో పోతాయా 6 11 6 1 6 9 6 8 అంతేనా. మనకి ఎవరిది కావాలమ్మా సి కదా సి ఎన్ని పార్ట్స్ అమ్మా 8 parts అవుట్ ఆఫ్ 27 28 38 into 19. ఇది క్లియర్గా 19 మల్టిపుల్ కదమ్మా 2 4s 2 19s 19లో 1 time సో వాట్ ఇస్ ఆన్సర్ మా 4000 ముగ్గురిట్లో కూడా 3 zeros కామన్ మా మళ్ళీ ఎవరు రాయాల్సిన అవసరం లేదు. 39. A mixture of oil and water contains 40% water మా వాటర్ 40 అంటే ఆయిల్ ఎంత పర్సెంట్ అమ్మా 60 అంటే 60% 40% అంటే అవి ఏ రేషియోలో ఉన్నట్టమ్మా 3:2 రేషియోలో ఉన్నాయి కదా. ఇఫ్ 6 liters of oil 6 liters of oil was taken out from the mixture, the quantity of oil and water becomes same. Then find the initial quantity of water mixture. ఆయిలే తీసాడమ్మా ఈ ఆయిల్ ఎంత తీసాడంట 6. అలా తీసిన తర్వాత ఆయిల్ వాటర్ ఎలా అయినాయని చెప్తున్నాడు సేమ్ అయినాయి అంటే వాటర్ 2 ఉంది కాబట్టి ఆయిల్ కూడా ఎంత అయినట్టు 2నే అయినట్టు కదా. సో ఎన్ని లీటర్స్ తీసే 6 liters. లీటర్స్లో అయితే 6 తగ్గింది పార్ట్స్లో అయితే ఎంత తగ్గింది అంటే 1 part = 6 liters. అడిగింది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ ఇనీషియల్గా ఎన్ని పార్ట్స్ అమ్మా 5 1 part 6 అయితే 5 parts ఎంతమ్మా 30 అంటే ఆప్షన్ ఏమా 30 ఆప్షన్ ఏ 30. 3:2 రేషియోలో ఉన్నాయి ఆయిల్ 6 liters తీస్తే ఈక్వల్ అయిపోయింది అంటే 1 part తగ్గింది 1 part = 6 liters 5 parts = 30 liters. Next, the ratio of the weight listed to RAC weight listed to RAC. Ticket booked in a train ఏ రేషియోలో ఉన్నామా 9:1 అంటే ట్రైన్లో మనం రిజర్వేషన్ చేస్తానే వాళ్ళ. సో వెయిటింగ్ లిస్ట్కి RACకి ఏ రేషియోలో ఉన్నామో టికెట్స్ బుకింగ్ 9:5. The number of confirmed tickets booked is 25% more than the difference of RAC and waited list ticket. So confirm C అంటే confirm అయిన ఎలా ఉన్నాయంటమా ఈ డిఫరెన్స్ కన్నా 25% ఎక్కువ. ఈ డిఫరెన్స్ ఎంత 4 కన్నా 25% ఎక్కువ అంటే ఎంత ఎక్కువ 1 ఎక్కువ 4లో 1 ఎక్కువ అంటే ఎంతమా అంటే కన్ఫర్మ్ 5 అన్నట్టే కదా. సో వెయిటింగ్ లిస్ట్ 9 parts RAC 4 parts కన్ఫర్మ్ 5 parts. ఇప్పుడు ఏమన్నా ఇఫ్ ద సమ్ ఆఫ్ ద given 3 types of tickets is 6650 అయితే సమ్ ఆఫ్ ద RAC అండ్ కన్ఫర్మ్ మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ 5 + 5 + ఎంత ఈ 19 parts దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు 6650. అడిగింది సమ్ ఆఫ్ RAC అండ్ కన్ఫర్మ్ RAC ఎన్ని పార్ట్స్ 5 కన్ఫర్మ్ 5 10 parts ఎంత అంతేనా 19 parts ఇచ్చేసి 10 parts అడిగారు 19 parts ఇచ్చేసి 10 parts 19తో కట్ అవుతుందా
19 3 కదా 19 3 57. ఆన్సర్ 3తో స్టార్ట్ అవ్వాలి. 3తో రెండు ఆప్షన్లు ఉన్నాయి మన దగ్గర. 93 57 57కి ఎంత బ్యాలెన్స్ 9 19 5 95 35 అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. వెయిటెడ్ లిస్ట్ ఆర్ఏసి కన్ఫర్మ్ అయిన వాళ్ళు. క్యాన్సిలేషన్ చేయకుండా చెప్పాలి అంటే ఈ 19లో 10 అనేది ఎలా ఉందమ్మా? 19లో 10 ఎలా ఉంది? హాఫ్ దగ్గరలో ఉంది కదా. ఎస్ ఆర్ నో? 19లో హాఫ్ ఎంత? 9.5. అంటే ఇది హాఫ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. అంటే దీంట్లో హాఫ్ కన్నా కాస్త ఎక్కువ. అంటే 3 దాంట్లో హాఫ్ ఎంత? 3300 కన్నా కాస్త ఎక్కువ. అట్లా ఒకటే ఆప్షన్ ఉంది కదా 3500. అలా కట్ చేయకుండా గెస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 41. Pratik has 20,000 rupees with him. He invested some amount at 40% per annum simple interest. For how many years? 5 years. Rest మిగిలింది 20% per annum compounding annually for 2 years. If the total interest received by him from 2 investments is 27,520. అలా అయితే find the amount invested Pratik in compound. Compound ఎంత బడ్జెట్? వాడు డబ్బుల్ని 2 పార్ట్స్ చేసి కొంతనేమో సింపుల్ ఇంట్రెస్ట్ డిపాజిట్ చేశాడు, కొంతనేమో కాంపౌండ్ డిపాజిట్ చేశాడు. అండ్ ఓవరాల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. మనం ఎలిగేషన్ త్రూ ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ పార్ట్కి ఎవ్రీ ఇయర్ 40%, 5 ఇయర్స్కి ఎంత వస్తామా? ఫస్ట్ పార్ట్ పైన 200% ఇంట్రెస్ట్ 200% మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్కి డబల్ వస్తున్నట్టు. సో ప్రిన్సిపల్ ఎంత పెట్టాడు? 20,000 పెట్టాడా? దాని డబల్ అంటే ఎంతమా? 40. ఫస్ట్ పార్ట్ పైన 40,000 ఇంట్రెస్ట్ వచ్చినట్టు. ఒకవేళ సెకండ్ పార్ట్, ఒకవేళ ఈ డబ్బులు మొత్తం సెకండ్ పార్ట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అలిగేషన్ త్రూ వెళ్తున్నాం. సెకండ్ పార్ట్ అయితే 20% ఎన్ని ఇయర్స్? అది కూడా ఏ ఇంట్రెస్ట్? మరి 20% 2 ఇయర్స్ ఉంటే కాంపౌండ్ ఎంత పర్సెంట్ అవుతుంది? దీంట్లో 44% అమ్మా. దీంట్లో 44%, 44 2s 88 అంటే 8,800. కానీ ఓవరాల్గా ఈ మొత్తం మీద చూసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 27,520. ఇది సింపుల్ ప్రకారము, ఇది కాంపౌండ్ ప్రకారం. చేసేయచ్చా డిఫరెన్స్? ఇంకా ఎంతమ్మా? 40కి 27,520 డిఫరెన్స్ ఎంత? 30,000 అనుకుంటే 10,008 12,480 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ 88 27,520. 10,000 అనుకుంటే 17,000 18,200 18,720 అంతేనా? చూడు రేషియో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి? 0 కట్ చేయొచ్చా? మళ్ళీ 8లో వస్తాయా 4లో వస్తాయా? 8లో వస్తాయి, 4లో వస్తాయి కదా. 8లో 8 2 16 27 8 3 24 8 4 8 1 8 44 8 5 8 6 మళ్ళీ ఎక్కడ వస్తాయమ్మా? 3లో వస్తాయా? 3 5 3 2s 3 7s 21 3 8s 13 4s 13 6 3s 2s ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 3:2 రేషియోలో ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు మనీ ఎయిట్ సింపులా కాంపౌండా? కాంపౌండ్ ఫస్ట్దా సెకండ్దా? మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్కి 20యా? 5 పార్ట్స్కి 20 అంటే 1 పార్ట్కి 4, 2 పార్ట్స్కి 8. ఆప్షన్ బి మా 8తో. నెంబర్లు కొంచెం పెద్దగా ఉన్నాము, నెంబర్లు సింపుల్గా లేవు, నెంబర్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఎలిగేషన్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఇట్ సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ ఇట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 42. The sum of the present days of Vishal and Tanya together value any years amma? 48. Next, the ratio of the age of Vishal 10 years ago and Tanya 12 years hence. Vishal 10 years ago ante V minus 10, Tanya 12 years after ante T plus 12. అవి రేషియో ఎలా ఉందమ్మా? 3/7. అలా అయితే
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ విశాల్ అండ్ తాన్య. విశాల్ అండ్ తాన్య కంబైన్డ్ ఏజ్ కావాలా, డిఫరెన్స్ కావాలా? డిఫరెన్స్. అంటే నీకు అడిగింది వాట్ ఈజ్ వి మైనస్ టీ, ఇంతే కదా. వాట్ ఈజ్ వి మైనస్ టీ. ఒక మెథడ్ మా ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసి మనం తీసుకురావచ్చు. ఆ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసి మనం తీసుకురావచ్చు. లేదు నువ్వు లాజికల్గా ఆలోచిస్తే నీకు వి ప్లస్ టీ ఉంది, వి మైనస్ టీ కావాలి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ అయింది అనుకుందాం కాసేపు. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది 1 అయితే 1 అయ్యి ఉంటే అప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ కావాలి. ఇండివిజువల్ వాల్యూస్ ఎలా వస్తాయి? ఇవి రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది. అవి రెండు యాడ్ చేస్తే ఎంత? 14.5 అంటే 24.5. అంటే ఏజ్ పాయింట్లో ఉండదు. ఏజ్ పాయింట్లో ఉండదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ ఏ అవ్వదు. ఆప్షన్ బి 3 రాస్తే అది కూడా ఆడ్ నెంబర్ వస్తుంది, అది కూడా అవ్వదు. 4 రాస్తే 48 + 4 ఎంతమా? 52లో హాఫ్ అంటే 26. ఒకరు 26, ఇంకోరు ఎంత ఉండాలి? ఇద్దరు కలిపి 48, ఒక 26, ఇంకోరు 22. ఇప్పుడు ఈ ఏజెస్కి ఈ కండిషన్ టాలీ అయిందనుకో కన్ఫర్మ్, లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళిపోవాలి. సారీ 22. రైట్. ఇక్కడ వి మైనస్ 10, వి మైనస్ 10 అంటే 26 మైనస్ 10 ఎంత? 16. 26, 22 + 12 అంటే 30. 3/7 వస్తుందా? రాదు కదా, తీసేయి. ఇది సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏముందమ్మా? ఇక్కడ 6 అంటే 48 + 6 54 హాఫ్ ఎంత? ఒక 27, ఇంకోటి 21, ఒకరు 27, ఒక 21 కదా. రైట్. నెక్స్ట్ వి మైనస్ 10, వి మైనస్ 10 అంటే ఎంత? 27 - 10 17. 17 వస్తే 3 వస్తుందా? అని అది తీసేయచ్చు కదా. ఇక మిగిలింది ఆన్సరే కావాలి, ఇంకా అదొకటే ఉంది కాబట్టి చూద్దాం. అది కూడా 2 రాసేమా? 50లో హాఫ్ ఎంత? 25, ఇంకొకరు 23. 25 - 10 15. 23 + 12 35. చూడు 3/7 వస్తుందా? ఎస్ఆర్ నో? సో ఆప్షన్ ఈ, ఆప్షన్ ఈ సాటిస్ఫైయింగ్. లేదంటే మామూలుగా ఈక్వేషన్ సాల్వ్ చేసాం, నార్మల్ ఈక్వేషన్ సాల్వింగ్ కూడా చేసేయచ్చు. 52 మా Shashi 52. Shashi can complete a work in 15 days. Lakshya can complete the same work 4/5 time taken by Shashima. So Shashi 15 days లో ఫినిష్ చేస్తే లక్ష్య ఎన్ని డేస్లో చేస్తున్నావు? 4/5 టైం ఏనా? దీంట్లో 4/5 అంటే ఎంతమా? 12 days ఏనా? లక్ష్యాకి 4/5 12 days పడుతుంది. 4/5 of 15, 4/5 of 15 అంటే ఎన్ని డేస్ అమ్మా? 12 days. నెక్స్ట్ ఏమన్నాడు? బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ లక్ష్య లెఫ్ట్ వర్క్ ఆఫ్టర్ 4 days. ద రిమైనింగ్ వర్క్ ఇస్ కంప్లీట్ బై శశి అలాంగ్ విత్ అమిత్ ఇన్ 4 days. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై అమిత్ టు కంప్లీట్ ద హోల్ వర్క్. ఫస్ట్ 15కి 20కి ఎల్సిఎం ఎంతమా? అంటే ఇతను పర్ డే 4 యూనిట్స్ చేస్తాడా? ఇతను పర్ డే ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారమ్మా? ఇద్దరు కలిసి క్వశ్చన్లో ఏముందమ్మా? బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ దే వర్క్ ఫ్రమ్ ఎన్ని డేస్? ఇద్దరు కలిసి 4 days చేస్తారా? ఇద్దరు కలిసి ఇతను పర్ డేకి 4 యూనిట్స్ చేస్తారు, ఇతను పర్ డేకి 5. పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 9. అలా 4 days చేశారు. 4 9s 36 యూనిట్స్ ఉన్నట్ట ఫినిషా? 60లో 36 ఫినిష్ అయిపోయాయా? అండ్ నీకు ఎన్ని ఉన్నట్టు? ఈ 24 యూనిట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే 4 days తర్వాత ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీట్ బై శశి అలాంగ్ విత్ అమిత్ ఇన్ హౌ మెనీ డేస్? మిగిలిన వరకు ఈ శశి అనేవాడు అమిత్ అనేవాడు 4 days చేశాడు. సో ఇప్పుడు చూడమా, ఈ 24 యూనిట్స్లో శశి ప్రతిరోజు 4 చేస్తాడా? వాడు 4 days చేశాడు. అంటే 4 days ఎంత చేస్తాడు? 16. అంటే మిగిలిన వర్క్ ఎవరు చేసినట్టు? 24లో 16 పోతే ఎంత బ్యాలెన్స్? ఆ 8 యూనిట్స్ ఎవరు చేస్తున్నట్టు? అమిత్. ఎన్ని డేస్లో? మరి 4 daysకి 8 యూనిట్స్ అంటే 1 డేకి అమిత్ 1 డేకి 2 యూనిట్స్ చేస్తాడు. మొత్తం వర్క్ ఎన్ని యూనిట్స్? మరి 1 డేకి 2 యూనిట్స్ అంటే 60 చేయాలంటే 1 డేకి 2 60 చేయాలి. ఎన్ని డేస్? 30. ఆప్షన్ సి మా 30 days.
Option C 30 days. Two cars A and B start from the same point and same time. The speed of car is 15 kilometers per hour less than that of B. And car A takes 48 minutes more than that B covers 360 kilometers. Find the time taken by the car B to cover 360. Find the time taken by the car to cover 360. అక్కడ ఫస్ట్ సెంటెన్స్ ద స్పీడ్ ఆఫ్ కార్ ఈస్ 15 లెస్ దాన్ బి కదమ్మా. అంటే ఒకవేళ స్పీడ్ బి విషయంలో ఎక్స్ అయ్యి ఉంటే ఏ విషయంలో ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 50. అది స్పీడ్ల డిఫరెన్స్. అదేవిధంగా కార్ ఏ టేక్స్ 48 minutes మోర్ దాన్ బి కదా. అదే వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉన్నాయమ్మా, ఇతను టీ టైం పడితే ఇతనికి ఎంత పడుతుంది, టీ ప్లస్ 40. అలా వాడు చెప్తున్నాడు కండిషన్, మనకు అర్థం కాని కోసం రాస్తున్నాను. అలాగే క్వశ్చన్ ఆస్కింగ్ మా క్వశ్చన్ ఏమడిగాడు, టు కవర్ 360 kilometers ఫైండ్ ద టైం టేకెన్ బై బి. బికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో కన్ఫామ్గా ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ కన్ఫామ్గా ఆ టేబుల్లో 360 రావాలి. 360ని డివిజన్ చేసే ఆప్షనే ఉంటుంది. మరి ఫస్ట్ ఆప్షన్ ఏముందమ్మా, 6లో 360 వస్తుందా రాదా, వస్తుంది. 4లో వస్తుంది, 5లో వస్తుంది. అంటే మనకు నార్మల్ పాయింట్స్ కాకుండా ఉన్నవి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే 6 కానీ 4 కానీ 5 కానీ. ఒకవేళ ఆప్షన్ ఏ ప్రకారం ఐఎమ్ గోయింగ్ త్రూ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ప్రకారము బికి టైం అమ్మ ఎంత పడుతుంది, 360/6 అంటే ఎంత స్పీడు, 60. ఓకేనా. ఇతను 60 స్పీడ్ అయితే ఇతను 60 స్పీడ్ అయితే ఇతను 60యా, అప్పుడు ఏ స్పీడ్ ఎంత అవ్వాలి, 45. రైట్. ఇప్పుడు ఏ ప్రకారం చూద్దాం. ఏ ప్రకారం 360 వెళ్తుండు 45 స్పీడ్తో కదా, వాడికి ఎంత టైం పడుతుందమ్మా, 45లో 8 times వస్తుంది. ఇతనికి 8 hours పట్టిందా, ఇందాక అతనికి ఎంత అవర్స్ పట్టింది ఆప్షన్ ప్రకారం 6 hours. వీళ్ళిద్దరి మధ్య టైం గ్యాప్ ఎన్ని అవర్స్ ఉంది, 2 hours. కానీ వాళ్ళిద్దరి మధ్య టైం గ్యాప్ 2 hours ఉండాలా, 48 minutes ఉండాలి. అంటే ఆప్షన్ ఏ అవుతుందా, ఆప్షన్ ఏ కాదు కదా, తీసేయచ్చు కదా. ఆప్షన్ ఏ నాట్ సాటిస్ఫైయింగ్. ఓకేనా. నా ఇఫ్ యు గో త్రూ ఆప్షన్ సి మా ఆప్షన్ సి ప్రకారం వెళ్ళిపోతే ఆప్షన్ సి ప్రకారము స్పీడ్ ఏమవుతుంది, 360/4 అంటే ఎంతమా, 90. ఓకేనా. అప్పుడు ఏ విషయంలో ఇది 90యా, ఇది 90, ఏ విషయంలో స్పీడ్ ఎంత అవుతుంది, 75. అంటే 360/75. 15 5s 15 4s సారీ 15 2s 15 4 24/5 మా. 24/5 అంటే ఎంతమా, 5 4s are 20 కదా, 5 4s are 20, 4 4/5 hours. 4 4/5 hours అంటే 4 hours ఎన్ని మినిట్స్, 4/5 hour అంటే ఎన్ని మినిట్స్, 40. వీడికి 4 hours 48 minutes పట్టిందా. ఆప్షన్ ప్రకారం వీడికి ఎన్ని అవర్స్, ఇతనికి 4 hours, ఇతనికి 4 hours 40 minutes. వాళ్ళ టైం గ్యాప్ ఎన్ని మినిట్స్, క్వశ్చన్లో కూడా అదే చెప్పాడా లేదా, ఎస్ ఆర్ నో. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకేనా. an article is marked up an article is marked up 25% above the cost price and then some discount offer on it. There is a 15% profit in this transaction. For example, మీరు కాస్ట్ ప్రైస్ అని అనుకుంటే ఎంఆర్పి ఎంత వేసారమ్మా, 125. తర్వాత సేల్ చేసినప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందమ్మా, 15. అంటే నువ్వు 100కి కొనుక్కొని 15% ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్మేసావు. అంటే ఎంత అమ్మినట్టు, 115. ఓకేనా. అంటే సిపి 100 ఉంటే మార్క్ ప్రైస్ 125 ఉన్నట్టు, ఎస్పి 115 ఉన్నట్టు. అది ఫ్రమ్ ద సెంటెన్స్ బిగినింగ్. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ద సెల్లర్ హ్యాడ్ ఎర్న్ టు ఎర్న్ 20% ప్రాఫిట్. ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలనుకున్నాడు. మొదట్లో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలనుకున్నాడు, 15. ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మాలమ్మా, 120కి అమ్మాలి కదా. రైట్. దెన్ he should have offered 240 less discount. అప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఇప్పుడు 240 తక్కువ ఇస్తున్నాడు. అంటే దాని అర్థము ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉందో దానికన్నా ఇక్కడ డిస్కౌంట్ ఎంత తగ్గిందంట, 240 తగ్గింది. అంటే ఈ మనీలో ఎంత తగ్గిందమ్మా,
ఆ 5 దేనికి ఈక్వల్ అవుతుంది 240 5 ఈక్వల్ 240 అయితే క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100 కదా సో 5 240 అయితే 100 ఏమవుతుంది అని 20 టైమ్సా ఎస్ ఆర్ నో అప్పుడు ఇక్కడ కూడా 20 టైమ్స్ 24 2 ఎంతమ్మా 48 అంటే ఆప్షన్ సి మా 40 నెక్స్ట్ Vivek got 15 marks in aptitude, 20 in reasoning, 10 in English. Maximum marks of each subject ఎంతమా 50. Find the percentage. Each subject 50 marks, 3 subjects ఉన్నాయి. అంటే వాడు ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశాడు 150 కండక్ట్ చేస్తే ఎంత స్కోర్ వచ్చిందమ్మా 15 ప్లస్ 20 ప్లస్ 10 ఎంత 45 వచ్చిందా పర్సెంటేజ్ ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ 30 ఏనా 10% 15 కి 3 టైమ్స్ ఉంది హౌ మచ్ పర్సెంటేజ్ మా 30%. The length of the rectangle is 50% more than breadth కదమ్మా అంటే లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉన్నట్టు బ్రెడ్త్ 100 ఉంటే లెంత్ 150 ఉన్నట్టు అంటే అవి ఏ రేషియోలో ఉన్నాయమ్మా 3:2 రేషియోలో దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఇంకో క్లూ చెప్పాడు అండ్ ఏరియా 1176 ఏరియా ఫార్ములా ఏంటి ఏంటి ఇంటూ ఇది 3 పార్ట్ ఇది 2 పార్ట్స్ వాటి యొక్క ఇంటూ 3 into 2 అంటే ఎంతమా 6 parts square equal to 1 6 ones 6 57 6 nines 6 p squared 1 is p equal to ఎంతమా 14 ఏనా సో 1 part 14 14 3s 42 14 2s ఇది బ్రెడ్త్ ఇది లెంత్ అవి మెజర్మెంట్స్ లెంత్ బ్రెడ్త్ బట్ ఏమడిగారు if the perimeter of rectangle is 5x in perimeter formula ఏంటి 2 of l plus b వీటి సమ్మే కదా వీటి సమ్ కి 2 టైమ్స్ వీటి సమ్ ఎంతమా 70 కి 2 టైమ్స్ ఎంత ఆ 140 దేనికి ఈక్వల్ అంట 5x అప్పుడు x ఈక్వల్ ఎంతమా 28 ఏనా x అడిగితే 28 అయిపోతుంది బట్ అడిగింది x కాదు సైడ్ అనేది x అయితే perimeter of square perimeter x or 2x or 3x or 4x దీనికి 4 times ఎంతమా 4 times 28 కి 4 times 1 1 2 లేదా లాస్ట్ డిజిట్ 2 వచ్చేస్తుంది ఎందుకంటే 28 into 4 లాస్ట్ డిజిట్ 2 వస్తుంది pie chart shows the percentage distribution of students like 5 different subjects total students ఎంతమంది ఉన్నారమ్మా 500 find the average number of students who like మ్యాథ్స్ సోషల్ ఇంగ్లీషు ఫిజిక్స్ మన దగ్గర ఉన్నాయే 5 ఉన్నాయి దాంట్లో ఒక కెమిస్ట్రీ తప్ప అన్ని ఇచ్చినది వాడు అంటే అది తప్ప మిగతా అంతా ఎప్పుడు 100% 100లో 8 పోతే ఎంతమా వాళ్ళ టోటల్ అడిగాడా వాళ్ళ యావరేజ్ అడిగాడా బై 4 ఏనా బై 4 అంటే ఎంత పర్సెంటేజ్ 23 ఏనా సో 23% బట్ పర్సెంటేజ్ కావాలా స్టూడెంట్స్ కావాలా 23% ఆఫ్ 500 కదా మొత్తం స్ట్రెంత్ 23 5 ఎంతమా 23 5 1 1 ఎందుకు పర్సెంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ 23 5 మా 115 ఎక్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ రిమైనింగ్ అన్ని కావాలన్నట్టే 115 నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ లైక్ ఫిజిక్స్ ద రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2:3 ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ లైక్ ఫిజిక్స్ సో ఫిజిక్స్ లో బాయ్స్ కావాలి ఫిజిక్స్ ఎంత పర్సెంట్ ఉందమ్మా దాంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు అంటే 5 parts 30% 5 parts 30% 1 part కి 6 2 parts కి ఎంత పర్సెంట్ నీకు 12% కావాలన్నట్టే కదా మొత్తం 500 దాంట్లో 12% ఎంతమ్మా 60 ఆప్షన్ బి 60 ఆప్షన్ బి మా 60 total number of students who like social or what percent total number of students who like English and chemistry ma is బదులు r ఇచ్చాడు సోషల్ లైక్ ఎంత సోషల్ వాళ్ళు 15 by what percent of students like English and chemistry together English and chemistry ఎంత రెండు కలిపి English and chemistry అంటే 20 plus 8 30 15 by 30 and half అయినా హాఫ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆప్షన్ బి 50% ఆప్షన్ బి
ద నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ హూ ఇన్ క్లాస్ 12, యాక్చువల్గా మన డేటా ఎక్కడ మన క్లాస్ 10 మన డేటా, బట్ వాడు క్లాస్ 12 గురించి మాట్లాడుతున్నాం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 12 ఆర్ 50% మోర్ దాన్ ద క్లాస్ 10th. క్లాస్ 10th వాళ్ళు ఎంత ఉన్నారమ్మా? అప్పుడు క్లాస్ 12 వాళ్ళు ఎంత ఉంటారు? ఇంకో హాఫ్ ఎక్కువ కదా, అంటే ఎంత ఉంటారు? 750. దాంట్లో ఎంత ద రేషియో ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్, దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంట? 7:8. అయితే మనకి ఎవరు కావాలి? ద నెంబర్ ఆఫ్ బాయ్స్. మొత్తం 15 పార్ట్స్, 15లో ఎన్ని టైమ్స్ అంటే 1 part 50, 1 part 50 అంటే 7 parts ఎంత? 7 into 50 350. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏమా 350. ఏమన్నాడు? దెర్ ఆర్ డేటా చదివారు ఒకసారి, డేటా చదవమా, రీడ్ వన్స్ డేటా చదివారా? దెర్ ఆర్ four companies P, Q, R and S. Employees are working in 2 different shifts, shift 1 and shift 2. Shift 1, number of employees in company R is, అక్కడ మొత్తం P, Q, R, S. Shift 1, shift అక్కడ మీరు డేటా మనకు షిఫ్ట్ 1లో కంటే కూడా నెంబర్, మీరు ఒకసారి డేటా మొత్తం చదివితే మీకు ఐడియా వస్తుందా? షిఫ్ట్ 2లో డేటా క్లియర్ క్లూస్ ఉన్నాయి, షిఫ్ట్ 1లో లేవు. షిఫ్ట్ 2లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి వాళ్ళు ఎలా ఉన్నారట? ఇన్ ద షిఫ్ట్ 2 ఈజ్ 350% మోర్ దాన్ ద ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఆర్ ఇన్ షిఫ్ట్ 1. కంపెనీ ఆర్ షిఫ్ట్ దీంట్లో ఎంత ఉన్నారో దానికంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నారమ్మా? 350% ఎక్కువనే ఉన్నారు. అంటే వీళ్ళు 100%, వీళ్ళు ఎంత ఉన్నారు? 450% ఉన్నారు. అంటే వీళ్ళు 450% ఉన్నారు. వీళ్ళు 100% అనుకుంటే వీళ్ళు ఎంత ఉన్నారమ్మా? 450% ఉన్నారు. దానికన్నా 350% ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? అది క్లూ. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ సెంటెన్స్లో ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ క్యూ అండ్ ఎస్ ఏ రేషియోలో ఉన్నారు? 6:5. అండ్ దేర్ డిఫరెన్స్ ఎంతమా? మన డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part 30. 1 part 30 అంటే 6 parts ఎంతమా? 6 parts ఎంత? క్యూ వాళ్ళు 180 ఎస్ వాళ్ళు 1. ఇది క్లియర్. రేషియోకి వెంటనే డిఫరెన్స్ కూడా ఇచ్చేసాం, అది క్లియర్. నెక్స్ట్ ఇంకో క్లూ ఉంది. వాట్ ద నెక్స్ట్ క్లూ? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ ఎలా ఉందన్నట్ట? 97.5 లెస్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ షిఫ్ట్ విచ్ ఈస్ 197. ఈ యావరేజ్ కన్నా 97.5 తక్కువనే ఉన్నారు కదా. యావరేజ్ 197.5, దాంట్లో 97.5 తక్కువ అంటే ఎంత ఉన్నట్టు? 100. ఎవరు 100? ఆర్ 100ఏనా? ఇంకో క్లూ ఉందమ్మా, వీళ్ళ అందరి యావరేజ్ 197.5. ఓకేనా? ఎన్ని కంపెనీస్ యావరేజ్ అది? ఎన్ని కంపెనీస్ యావరేజ్? అంటే వాళ్ళ టోటల్ ఏమవుతుంది? దీని ఇంటూ 4 అవుతుంది కదా. 197.5 into 4 అంటే ఎంత? 197.5 into 4 అంటే 197.5 అంటే 200 కన్నా 2.5 తక్కువ ఉంది. 4 times చేస్తే 10 తక్కువ అవుతుంది. అంటే ఎంత? 810 పోతే ఎంతమా? 7. ఓకేనా? ఈ 4 టోటల్ 790 రావాలి. ఆల్రెడీ ఈ 3 టోటల్ పోతే బ్యాలెన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎంతమా బ్యాలెన్స్? 380. ఇది 430 అయిపోయింది. ఇక్కడికి ఇక్కడ 430 పోతే బ్యాలెన్స్ ఎంతమా? 360. ఓకేనా? ఆ 360 దేనికి ఈక్వల్ మా? 450%కి ఈక్వల్. ఓకేనా? అంటే 450% 360 అయితే 100% ఎంత అవుతుంది చేయొచ్చా? 0 0 క్యాన్సల్. 45లో ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times. అంటే 10 ఏమవుతుంది? 80. సో వీళ్ళు ఎంత ఉన్నట్టు? 80. వాళ్ళు 80. రైట్? ఇప్పుడు మనకి షిఫ్ట్ 2 క్లియర్ అయిపోయింది మా. షిఫ్ట్ 1 వాళ్ళు కావాలి. షిఫ్ట్ 1 డేటా చూద్దాం. సీ ద షిఫ్ట్ 1 డేటా. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఆర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద కంపెనీ క్యూ. ఆర్ వాళ్ళు క్యూలో హాఫా? ఇప్పుడు ఆర్ 80 ఉంటే క్యూ ఎంత ఉండాలి? ఆర్ వాళ్ళే హాఫ్ అన్నారు, క్యూ వాళ్ళు ఎంత ఉండాలి? 160. అండ్ తర్వాత ఏమన్నాడు? విచ్ ఈస్, ఈ 160 ఎలా ఉందంటే 160 ఈజ్ 80 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ పి.
అంటే పి వాళ్ళు 160కి 80 యాడ్ అవ్వాలా, 160కి 80 మైనస్ అవ్వాలా? పి వాల్యూ కావాలంటే 160కి యాడ్ అవ్వాలా మైనస్ అవ్వాలా? ఎందుకంటే పి వాళ్ళు ఏమన్నా విచ్ ఈస్ 80 లెస్ దాన్ పి. ఓకేనా? 80 లెస్ అంటే దీనికన్నా 80 ఎక్కువ ఉన్నట్టు. 160 ప్లస్ 80 ఎంతమ్మా? 2. అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎస్ వాళ్ళు ఎలా ఉన్నారు? 50% ఆఫ్ పి కదా, అంటే 240 ఎంత, వీళ్ళు ఎంతమ్మా? వీళ్ళ టోటల్ ఎంత? వీళ్ళ టోటల్ 120, 80, 200, 300, 500, వీళ్ళ టోటల్ 600 కదా. క్వశ్చన్స్ చూడమ్మా, చేయగలుగుతారా? చెప్పాలా? క్వశ్చన్స్ చెప్పాలా? ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద కంపెనీస్ టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ షిఫ్ట్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ కంపెనీ, అన్ని కంపెనీస్ కలిపి తీసుకుంటే అంటే ఓవరాల్ ఈ వాల్యూ, మొత్తం వాల్యూ ఎంత? 1390 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ షిఫ్ట్ 1. షిఫ్ట్ 1 ఎంప్లాయీస్ ఎంతమ్మా? 6. పర్సెంటేజ్ ఇంటూ 100 ఓకేనా? ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తా అనుకుంటే ఏం కట్ చేయొచ్చు మనం? మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి మనం కట్ చేసేయచ్చు అనుకోండి. మీరు కట్ చేస్తానే కట్ చేయాలి, 0 0 కట్ అయిపోతుంది. 6లో 2 టైమ్స్ 12, 19, 6 3 18, 2 3తో 18, 1 6 1s ఆప్షన్ డి 231 అవసరం. నెక్స్ట్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ చెప్పాలా, ట్రై చేస్తారా? డేటా చెప్పేసి ఉన్నాను, డేటా అయితే ఇక అదే బేస్డ్. చెప్పాలా? చేస్తారా? రైట్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా దీంట్లో? 45 అమ్మా, 45. ఈ టేబుల్ నోట్ చేసుకున్నారు కదా? టేబుల్ మా నోట్ చేస్తారు కదా? 45 ఏముంది మన ఈక్వేషనే కదా, రావట్లేదా? 225 15 స్క్వేర్ కదమ్మా, 225 15 స్క్వేరే కదా, 15 వచ్చేస్తుంది కదా. ఓకేనా? 75 ఎక్కడమ్మా? 17 కూడా 15 5s. ఓకేనా? ఇది 15 15s, ఇది 15 5s.